Hello and welcome to SKB Shots. I'm KKR. Corbo, Lorbo, Jeetbo. ఈ ఆప్షన్లో ది కాస్ట్లీయెస్ట్ బై వాళ్ళ వైపే. టీం ఎలా ఉంది, ఏం చేయబోతున్నారు? గౌతమ్ గంభీర్ కూడా వాళ్ళ టీంతో జాయిన్ అయ్యేసరికి ఈ కొత్త టీంతో ఇఫ్ అట్ ఆల్ శ్రేయస్ అయ్యర్ పూర్తి స్థాయి ఫిట్నెస్తో ఉన్నాడంటే అతనితో ఈ జట్టు ఎంతవరకు వెళ్ళబోతుంది? మీ ప్లేయింగ్ 12 ఏంటో కామెంట్ చేయడం మొదలు పెట్టండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. కేకేఆర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇమ్మీడియట్గా కేకేఆర్తో పాటు మొదట మాట్లాడే పేరు ఈజ్ గౌతమ్ గంభీర్. అందులో డౌట్ లేదు. 2011లో ప్లే ఆఫ్లు తీసుకెళ్ళాడు, 2012లో ఛాంపియన్షిప్, 2014లో ఛాంపియన్షిప్, ఆ తర్వాత 2017-18లో ఢిల్లీకి వచ్చాడు, రిటైర్ అయ్యాడు అండ్ మళ్ళీ ఇప్పుడు కేకేఆర్ దగ్గరికి వెళ్ళాడు యాజ్ మెంటర్. సరే, డెసిగ్నేషన్ ఏదైనా పక్కన పెట్టండి, ఆ ఒక బాధ్యత నిర్వహించడానికి వెళ్ళాడు. లక్నో సూపర్ జైంట్స్తో 2 సీజన్లు బాగానే చేశాడు. సరే, వాళ్ళ టీం ఎలిమినేటర్లోనే ఎక్కడో గెలవలేకపోయారు, బట్ ఈ హాజ్ డన్ వెల్ అండ్ ఆ టీంకి వెళ్ళాడు. అతనికి ఈ టీం ఇథోస్ గురించి తెలుసు, ఈ టీం ఒక ఇమోషన్ గురించి తెలుసు, ఆ ఈడెన్ గార్డెన్స్ గురించి అణువు తెలుసు. సో అతని ఇంక్లూజన్ అనేది చాలా గట్టి ప్లస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆప్షన్లో ఏం చేస్తారో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్లందరికీ వాళ్ళ దగ్గర బ్యాకప్లు ఉన్నాయి అండ్ ఇది అందుకే వాళ్ళకి మీరు 24-25 కోట్లు వెచ్చించిన మిచెల్ స్టార్కి కనిపిస్తాడు. కానీ వాళ్ళ మిగతా బైస్ అన్నీ చూసుకుంటే కనుక వాళ్ళ సీఈఓ వెంకీ మైసూర్ చాలా క్లియర్గా చెప్పాడు, ఇటు తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 100 కోట్లలో మొత్తం టీం ఎలా వచ్చిందో చూసుకుంటాం, ఇండివిజువల్గా ఎంత వెళ్ళామనే ఆలోచన మాకైతే లేదు అని చెప్పాడు. అండ్ దానికి తగ్గట్టుగా దే గాట్ అ వెరీ గుడ్ టీం అనేది నా ఫీలింగ్. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటని మాట్లాడదాం. ముందుగా వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. వాళ్ళ బ్యాటింగ్ గురించి ఎందుకు మాట్లాడాలంటే టాప్ 6లో వాళ్ళ దగ్గర షూర్ షాట్ 4 ఇండియన్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళ 11 or 12లో టాప్ 6లో చూసుకుంటే కనుక షూర్ షాట్ 4 ఇండియన్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. వెంకీ అయ్యర్ ఉంటాడు, నితీష్ రాణా ఉంటాడు, శ్రేయస్ అయ్యర్ ఉంటాడు, రింకు సింగ్ ఉంటాడు. ఈ 4 గ్యారంటీ. వీళ్ళ 4లో ఏదన్నా బ్యాకప్ ఆప్షన్ మనకి కావాలి అనుకుంటే కనుక మీకు మనీష్ పాండే ఉన్నాడు. మనీష్ పాండే కూడా గౌతమ్ గంభీర్తో కేకేఆర్కి ఏం చేశాడో అందరికీ తెలుసు. కేకేఆర్కి ఒక ఫైనల్ గెలిపించాడు అతను, కేకేఆర్కి అద్భుతమైన రీతిలో ఆడాడు. మనీష్ బెస్ట్ ఐపీఎల్ అనేది కేకేఆర్ వద్దనే వచ్చింది. ఆ తర్వాత తన ఎస్ఆర్హెచ్కి వచ్చినా కొంత ఆడాడు కానీ వర్కౌట్ కాల. ఇంకే జట్టుకు వెళ్ళినా అతని నుంచి వర్కౌట్ కాల. గౌతమ్ గంభీర్ అతను పట్టుకుపోయాడు కేకేఆర్కి. సో బ్యాకప్గా అతను ఉన్నాడు. సరే, ఇంకెవరన్నా ఉన్నారంటే కేఎస్ భరత్ కూడా ఉన్నాడు. సరే, ఇంకెవరన్నా ఆప్షన్స్లో ఎవరన్నా కనిపిస్తున్నారా అది ఇది అంటే సరే యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు, అంకురిష్ రఘువంశీ లాంటి వాడిని తీసుకున్నారు. సరే, అది పక్కన పెట్టండి. బట్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఓన్లీ బ్యాటింగ్ విషయం ఫోకస్ చేద్దాం. ఫారెన్ ఆప్షన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గర? గుర్బాజ్ ఉన్నాడు, ఫిల్ సాల్ట్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే జేసన్ రాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఎప్పట్లాగానే. సరే, దుబైమని చెప్పారు, ఫిల్ సాల్ట్ని తెచ్చుకున్నారు. ఫిల్ సాల్ట్ వచ్చాడు, గుర్బాజ్ ఉన్నాడు, 2 కీపర్లు ఉన్నారు, 2 స్ట్రాంగ్ ఓపెనింగ్ బ్యాటర్స్ ఉన్నారు. వీ కెన్ బ్యాక్ టు వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ యాక్చువల్గా ఓపెన్ చేయాలి. వెంకటేష్ అయ్యర్స్ బెస్ట్ ఐపీఎల్ గేమ్ ఓన్లీ వన్ ఈ ఓపెన్. 2021లో ఎప్పుడైతే అతను ఓపెనింగ్ చేశాడో ఆ టీం ఎక్కడో 7th పొజిషన్లో ఉన్న టీం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫైనల్లో కూర్చోబెట్టాడు వెంకీ అయ్యర్. దానికి అఫ్కోర్స్ డీకే బాగా ఆడాడు, మార్గన్ రస్సెల్ అందరూ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన ప్రధానమైన స్టార్ట్ అనేది వెంకీ అయ్యర్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ యూ షుడ్ గో అండ్ స్టే అట్ ది టాప్. గిల్ లేడు వాళ్ళ దగ్గర కాబట్టి వేరే ఓపెనర్ని వెతుక్కోవాలి. వెంకయ్యని 2 రన్ పంపిద్దాం, ఇంపాక్ట్ చేద్దాం, అది చేద్దాం అని ఆలోచన వద్దు. ఆల్దో ఈ గాట్ 100 బ్యాటింగ్ 4 రైట్. సో అతను టాప్లో ఉంటే అతనితో పాటు ఫుల్ సాల్ట్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే కనుక ఎక్స్ట్రా పేస్ ఏదైనా వచ్చింది అంటే ఫుల్ సాల్ట్ కెన్ హ్యాండిల్ ఇట్ బెటర్ అని ఒక ఫీలింగ్లో ఉంటుంది. లేదా గుర్బాజ్ ఆల్రెడీ ఉన్నాడు కదా, గుర్బాజ్ని తీసుకెళ్దాం అనుకుంటే గుర్బాజ్. తర్వాత 1 డౌన్ 2 డౌన్ పొజిషన్స్లో మీరు నితీష్ రాణాని శ్రేయస్ అయ్యర్ని పెట్టుకోండి. నితీష్ రాణా కెన్ జస్ట్ గో అండ్ టాంక్. లేదు శ్రేయస్ అయ్యర్ 1 డౌన్ వెళ్ళాలి, నితీష్ రాణా 2 డౌన్ వచ్చినా పర్వాలేదు అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. హాయిగా శ్రేయస్ అయ్యర్ స్టార్టింగ్లో ఆడచ్చు. కానీ కాదు శ్రేయస్ అయ్యర్ని మేము వేరే రోల్లో యూటిలైజ్ చేసుకుంటాం అది ఇది అనుకుంటే ఆ రోల్ ఏంటి అనేది క్లారిటీ ఉండదు. శ్రేయస్ అయ్యర్కి కావాల్సింది ఏంటి అంటే హీ నీడ్స్ టు బ్యాట్ డీప్. హ్యాపీగా ఒక 130-135 స్ట్రైక్ రేట్లో ఒక 500-550 సీజన్ శ్రేయస్ అయ్యర్కి వచ్చింది అంటే కేకేఆర్ని ప్లే ఆఫ్కి వెళ్లకుండా వాడు ఆపలేడు. ఇది గ్యారంటీ. బట్ శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు ఫిట్గా ఉన్నాడు అనేది పెద్ద ప్రశ్న. ఆ ఇంజక్షన్లు తీసుకొని నేను ఉన్నాను అంటే మీరేమో ఫిట్ అని డిక్లేర్ చేశారు, రంజీ ట్రోఫీ ఆడమని ఫోర్స్ చేశారు, అక్కడ నేను 95 కొట్టాను కానీ మళ్ళీ నా బ్యాక్ ప్రాబ్లం వచ్చింది. ఆ బ్యాక్ ప్రాబ్లం అనేది శ్రేయస్ అయ్యర్ని చాలా గట్టిగానే ఇబ్బంది పెడుతుంది. అది క్రానిక్ అయిందా లేకపోతే ఏమైంది అనేది ఎవరికి తెలియట్లా. ఇట్ ఈస్ అ హ్యూజ్ ఇష్యూ ఆ బ్యాక్ ప్రాబ్లం అనేది. లెట్స్ హోప్ ఈస్ ఫిట్, ఫైన్, హెల్దీ అండ్ రెడీ టు మేక్ రన్స్.
అయ్యర్కి 130, 140 స్ట్రైక్ రేట్లో ఆడుకొని ఆయన హాయిగా రన్లు కొట్టుకో అనేది అతను దాన్ని ఒక వన్డే మ్యాచ్ లాగా ట్రీట్ చేస్తాడు. దానికి కారణం ఏంటంటే T20 వచ్చేసరికి అతను ఆడిన అన్ని ఇన్నింగ్స్ చూడండి, ఇండియాగా ఆడిన ఇన్నింగ్స్ ఎస్పెషల్లీ గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తాడు, గట్టి కొట్టే ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ వేర్ అతను టైమింగ్ దెబ్బతింటుంది, అతను స్ట్రైక్ రేట్ దెబ్బతింటుంది. అండ్ దానితో షార్ట్ బాల్ వేస్తే డెస్పరేట్గా పుల్లో హుక్కో ఆడే ప్రయత్నం చేస్తున్నాడు, అవుట్ అవుతాడు. అలా కాకుండా ఇఫ్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఐసా ఖేలో బెటా అని చెప్తే సరిపోదు. పైగా ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఈడెన్ గార్డెన్స్లో 7 మ్యాచ్లు జరిగాయి అనుకోండి, జరుగుతాయి అక్కడే, IPL ఇండియాలోనే ఉంటుందనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అటు ఇటు అయిందంటే తర్వాత మాట్లాడదాం. అక్కడే జరుగుతుంది అంటే మీకు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు వస్తాయి. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ల మీద KKR బ్యాటర్స్ అందరికన్నా బాగా ఆడే ప్లేయర్ ఎవరు? శ్రేయస్ అయ్యర్. సో అందుకే శ్రేయస్ అయ్యర్కి ఈ రోల్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనేది నా ఫీల్. ఆ తర్వాత నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7లో మీకు మంచి హిటర్స్ కావాలి. ఆ హిటర్లు ఉన్నారు. రింకు సింగ్ షుడ్ బ్యాట్ ఎట్ నంబర్ 5, కమ్ వాట్ మే షుడ్ బ్యాట్ ఎట్ నంబర్ 5. లేదు మేము రసల్ని పుష్ చేసి చూద్దాం అనుకుంటున్నాం, ఇంకొంచెం ఫినిషర్ లెవెల్లో చూద్దాం అనుకుంటున్నాడు, రసల్ రెడీగా ఉన్నాడు ఆడడానికి అని తెలుసుకోవాలి. అదొక ఆస్పెక్ట్. రమన్దీప్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో ఈ 5, 6, 7లో ఈ ముగ్గురు ఆడితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. 5, 6, 7లో ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడండి, మీకు వెంకీ అయ్యర్ అండ్ అలా తర్వాత మీకు ఫిల్ సాల్టో లేదంటే గుర్బాజో బాగా హిట్టింగ్ చేయగలరు. నితీష్ రాణా కూడా బాగా హిట్టింగ్ చేయగలరు ఫుల్గా. ఆ తర్వాత రింకు సింగ్, రసల్ బాగా హిట్టింగ్ చేయగలరు. రమన్దీప్ కూడా వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్. రమన్దీప్ కూడా చక్కటి విధంగా బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. నంబర్ 7లో ఉన్నాడు అతను. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ దాకా చూసుకుంటే రమన్దీప్ చేత కొంచెం బౌలింగ్ చేయించుకుందాం, రసల్ చేత కొంచెం బౌలింగ్ చేయించుకుందాం అంటే ఆల్రెడీ మీకు 2 బౌలింగ్ ఆప్షన్లు వచ్చాయి. మిచెల్ స్టార్క్, సునీల్ నారాయణ్ ఎలాగో ఉన్నారు టీంలో, వాళ్ళు బ్యాటింగ్ బాగా పనిచెప్తారు. సో నంబర్ 9 దాకా కూడా బిగ్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళ దగ్గర ఉంది. ఇక నంబర్ 10, నంబర్ 11లో మీరు ఒక ఫాస్ట్ బౌలర్ని పెట్టుకొని వరుణ్ చక్రవర్తిని పెట్టుకుంటారా? లేదంటే కనుక ఆల్రెడీ 6, 7 బౌలింగ్ చేయగలరు కాబట్టి 8, 9 కూడా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి 10లో ఒక ఫాస్ట్ బౌలర్ పెట్టుకొని ఒక ఎక్స్ట్రా బ్యాటర్తో వెళ్దాం అనే ఆలోచనలో ఉంటారు. దట్ విల్ ఆల్సో హెల్ప్. ఆ ఎక్స్ట్రా బ్యాటర్ అనే ఆప్షన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అది ఎప్పుడు హెల్ప్ అవుతుంది? ఏదైనా 2-3 వికెట్లు టక్క పడ్డాయంటే కనుక మనీష్ పాండే లాంటి వాడు వచ్చి బాగా హెల్ప్ చేస్తాడు. సో ఆ ఒక ఆస్పెక్ట్ కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యే ప్రక్రియ. సో అతన్ని అలా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్ మైట్ జస్ట్ డూ ద సేమ్ థింగ్. అండ్ దాంతో ఇంపాక్ట్గా మీరు వరుణ్ని తెచ్చుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్గా మీరు ఇక్కడ మీకు 9 అయిపోయింది కదా, ఫాస్ట్ బౌలర్గా మీరు సాకర్యానో, హర్షిత్ రాణానో, వైభవ్ రాణానో ఎవరైనా పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ దాని తర్వాత మీకు ఇక్కడ సుయాష్ శర్మ / వరుణ్ చక్రవర్తి ఎవరైతే ఇంపాక్ట్గా ఉంటారో వాళ్ళని తెచ్చుకుని వీళ్ళు వచ్చేస్తే పర్ఫెక్ట్గా టీం సరిపోయింది. అండ్ ఇందాక నేను ఒక మాట అన్నా, ఈ జట్టులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకటి బ్యాకప్ ఉంది. గుర్బాజ్కి సాల్ట్ బ్యాకప్, వీళ్ళిద్దరికి బ్యాకప్ KS భారత్ ఫిక్స్ అయిపోయింది. ఏ బ్యాట్స్మెన్ కన్నా కూడా వెంకీ అయ్యర్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, నితీష్ రాణా కానీ, ఈ ముగ్గురులో ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా ప్యూర్ బ్యాటర్గా భరత్ ఆడగలడు, ఈ కెన్ కీప్ అని వీళ్ళిద్దరు ఫీల్డింగ్ చేయగలరు. లేదంటే మనీష్ పాండే వచ్చి ఆడగలడు. అది కనిపిస్తాం. రసల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు షరీఫ్ రూథర్ఫోర్డ్ ఉన్నాడు. నరేన్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మీ ముజీబ్ ఉన్నాడు. స్టార్కి ఏమైనా ప్రాబ్లం వస్తే చమీరా ఉన్నాడు. గస్ అట్కిన్సన్ విత్డ్రాన్ అంట, సో చమీరా ఉన్నాడు. సో ఈ లెవెల్లో మీకు ఇన్ని బ్యాకప్లు కనిపిస్తే ఏంటి నొప్పి వీళ్ళకి? అండ్ ఇఫ్ దే డోంట్ మేక్ ఇట్ టు ప్లే ఆఫ్స్, వాళ్ళ బ్యాటింగ్ని బ్లేమ్ చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దర్ బౌలింగ్ స్ట్రాంగ్, ఎస్పెషల్లీ ఈడెన్ గార్డెన్స్లో మీరు ఆడుతూ 3 మంచి స్పిన్నర్లు పెట్టుకొని దాన్ని మీరు ఫోర్ట్రెస్గా చేసుకోలేకపోయారు అంటే కనుక సంథింగ్ ఈజ్ సివియర్లీ రాంగ్ విత్ ద సైడ్ అని చెప్పుకోవాలి. సో బౌలింగ్ కన్నా కూడా బ్యాటింగ్ మీద కొంచెం డౌట్లు నాకున్నాయి ఈ టీం మీద. ఆ బ్యాటింగ్ మీద కూడా డౌట్లు ఎందుకున్నాయంటే అటు వెంకీ అయ్యర్ కానీ, కాస్త శ్రేయస్ అయ్యర్ కానివ్వండి, కొంచెం ఎక్కువ ఫాస్ట్గా బౌలింగ్ చేశారంటే ఎక్స్ప్రెస్ పేస్ ఏదన్నా వచ్చిందంటే కొంచెం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త రూల్ కూడా పెట్టారు, 2 బౌన్సర్లు వేయించండి దానికి తోడుగా. సరే అది బౌన్సర్లు ఉన్నా లేకపోయినా పెట్టకపోయినా అది పక్కన పెట్టండి. బట్ ఎక్స్ట్రా పేస్కి KKR కొంచెం దొరికిపోవడం అనేది చూసాం. రింకు కెన్ ప్లే వెల్, నితీష్ రాణా కూడా బాగానే ఆడతారు, కొన్ని స్ట్రీకీ షాట్లు ఆడతాడు, అతను కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్స్ట్రా పేస్కి ఏమైనా దొరికిపోతే పరిస్థితి ఏంటి అనే ఆలోచనే తప్ప అదర్వైజ్ KKR ఈజ్ లుకింగ్ ఫెంటాస్టిక్. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, KKRకి సంబంధించి ద వెరీ కోర్ ఆఫ్ KKR ఈజ్ అన్ ఇండియన్ కోర్. మీకు స్టార్ కనిపించవచ్చు, రసల్ కనిపించవచ్చు, నరేన్ కనిపించవచ్చు, బట్ యూఆర్ లుకింగ్ ఎట్ వరుణ్ చక్రవర్తి, యూఆర్ లుకింగ్ ఎట్ సుయాష్ శర్మ, ప్రాబబ్లీ లుకింగ్ ఎట్ చేతన్ సాకరియా, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, వెంకీ అయ్యర్, రింకు సింగ్, వీళ్ళని చూస్తున్నారు, నితీష్ రాణా వీళ్ళని చూస్తున్నారు. 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 12, 13లో, సరే మీరు మీకు చాలా పెద్ద స్క్వాడ్ 22 ఎంతమంది ఉన్నారు, అందులో 15 వేసుకుని, అందులో 10, 13 వేసుకుని, అందులో 12 వేసుకున్నారు.
ఆ 12లో మీకు అబ్జర్వ్ చేసుకుంటే కనుక కోర్ని ఫామ్ చేయగలిగే ప్లేయర్లు ఉన్నారు. ఏదో కలిపేసే ప్లేయర్లు తీసుకొచ్చే ప్లేయర్లు కాదు, ఒక అబ్సల్యూట్ కోర్ని ఫామ్ చేసే ప్లేయర్లు ఉన్నారు. అండ్ ఇది చాలా గట్టి బలం వాడికి. లాస్ట్ టైం ఇదే మిస్ అయ్యారు వాళ్ళు. షార్దుల్ ఠాకూర్ని తెచ్చుకున్నారు, అది ఇంపాక్ట్ రూల్ పడిపోయింది. ఇంపాక్ట్ రూల్ పడిపోయేసరికి ఏమైంది, షార్దుల్ కన్నా బెటర్ బ్యాటర్ దొరికాడు, షార్దుల్ కన్నా బెటర్ బౌలర్ దొరికాడు, దీనికి 10 కోట్లు ఇచ్చి కూర్చున్నారు, ఏం చేయలేకపోయారు. అందుకే అలాంటి బౌలర్ను వదిలేశారు. రింకు సింగ్ అంత బాగా ఆడేసరికి ఇంక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ మనం మిడిల్ ఆర్డర్లో ప్రయత్నించాల్సిన అవసరం లేదు. రింకు ఉన్నాడు మనకి. మనం ఎవరైతే ఫారెన్ ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళ కోసం బ్యాకప్గా వెళ్దాం అనుకున్నారో ఆ బ్యాకప్ ఆప్షన్స్ అన్ని తెచ్చుకొని కూర్చున్నారు. లాస్ట్ టైం ఇన్ఫాక్ట్ కొంచెం బంగ్లాదేశ్ ప్లేయర్లు కూడా ఉన్నారు, వాళ్ళు ఎలాగో పక్కకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ గురించి ఇంకా పట్టించుకునేది లేదు. సో ఈ రీతిలో కేకేఆర్ కెన్ డూ వెల్ ఇఫ్ దర్ బ్యాటింగ్ స్ట్రైక్స్ వెల్. మీరు వాళ్ళు బాగా ఆడిన సంవత్సరాలు తీసుకోండి, 2012 కానీ 2014 కానీ 2021 కానీ, దర్ టాప్ ఆర్డర్ ఎస్పెషలీ ఓపెనర్ అండ్ వన్ డౌన్ బ్యాటర్స్ అద్దర కొట్టారు. మన్విందర్ బిస్లాయింగ్ ఫైనల్స్ అదరగొట్టాడు, దట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ సీజన్ ఫర్ జీజీ ఆల్సో. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప అదరగొట్టాడు 2014లో, మనీష్ పాండే అదరగొట్టాడు. టాప్ 3 ఆడేవాళ్ళు అందరూ, సరే కొంచెం 4 కూడా వేసుకున్నప్పుడు. 2021లో ఆ టర్న్ అరౌండ్ సీజన్ ఫర్ కేకేఆర్. వెంకయ్యర్ అద్భుతమైన రీతిలో ఆడాడు, టెరిఫిక్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి గిల్ దగ్గర నుంచి, ఆ తర్వాత డీకే దగ్గర నుంచి, అయన్ మార్గన్ దగ్గర నుంచి, రసూల్ దగ్గర నుంచి ఎట్లాగో వచ్చాయి డిఫరెంట్. బట్ దర్ టాప్ వాస్ సెట్టింగ్ ఇట్ రైట్ ఫర్ దెమ్. సో అలాంటి సెట్టింగ్ అనేది ఇక్కడ కావాలి. అలాంటి సెట్టింగ్ వచ్చిందంటే వీళ్ళు శుభ్రంగా వచ్చి స్పైకులు కొడతారు. రసల్ కానీ రింకు కానీ, ఆ తర్వాత వచ్చే స్టార్కు బాగానే బ్యాట్ లాంగ్ హ్యాండిల్కి పని ఊపేస్తాడు, నైరన్ కూడా ఊపేస్తాడు, ఊపు తగ్గినా ఊపగలడు. సో వీళ్ళందరూ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ టీమ్ టు వాచ్ అవుట్ కేకేఆర్. లాస్ట్ టైం ఇష్యూ ఏంటి అంటే కనుక ద హోల్ ఫోకస్ వాజ్ ఒక రంజీ ట్రాఫీ కోచ్ వెళ్ళాడు ఐపీఎల్ కోచ్గా, ఎలా ఉండబోతుంది అని దాని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. నా ఇప్పుడు పాయింట్ ఏంటంటే కనుక దే గాట్ దేర్ మెయిన్ మ్యాన్ బ్యాక్, గౌతమ్ గంభీర్, అండ్ ఐ థింక్ దే గాట్ అ గుడ్ టీమ్ దిస్ టైం. నాకు అన్నట్టుగానే శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ అనేది వాళ్ళని కాస్త కలవరపరుస్తూ ఉంటుంది. మొన్న కూడా ఏదో ప్రాక్టీస్ ఓపెనింగ్ అది ఇదని చెప్పారు, అందులో శ్రేయస్ అయ్యర్ ఫోటో కనిపించలేదు నాకు, మీకు కనుక కనిపించుంటే కరెక్ట్ చేయండి, కనిపించలేదు. శ్రేయస్ అయ్యర్ కనుక పూర్తిగా రికవరీ వచ్చి ఆడడం మొదలు పెట్టాడు, బాగా ఆడుతున్నాడు అంటే కనుక అది శ్రేయస్కరమైన పరిణామం కేకేఆర్కి. దట్ ఈస్ ద ఓన్లీ థ్రెట్ ఫర్ దమ్. ఇంజరీ కాకుండా ఉన్నారు శ్రేయస్ అయ్యర్. అండ్ ఫాస్ట్ బౌలర్ని బెటర్గా ఆడారు, మనీష్ పాండే కెన్ ప్లే ఫాస్ట్ బౌలర్స్ బెటర్. ఆ దృష్ట్యానే ఒకవేళ 1-2 వికెట్లు తొందరగా పడ్డాయంటే కనుక మనీష్ పాండే కెన్ బి దట్ ఆప్షన్ కాస్త ఆపడానికి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కెన్ యాక్సలరేట్. సో ఈ థాట్ ప్రాసెస్ అనేది గౌతమ్ గంభీర్ది కానివ్వండి, థింక్ ట్యాంక్ది కానివ్వండి, ముఖ్యంగా ఆన్ ద ఫీల్డ్ శ్రేయస్ అయ్యర్ది కానివ్వండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ సైడ్. అండ్ ప్లే ఆఫ్స్ వెళ్ళకపోతే కనుక డిసప్పాయింట్ అవ్వాలి కేకేఆర్.